హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఏపీడిఎస్సి 2026 నోటిఫికేషన్ అనేది రావటానికి రంగం అయితే సిద్ధమైంది. దానికి తగ్గట్టుగానే వెబ్సైట్స్ కూడా అప్డేట్ కావడం జరిగింది. వెబ్సైట్ కూడా తర్వాత ఇక్కడ ఈ వీడియోలో ఏంది అంటే అందరినీ కూడా ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ రాసి ప్రతి అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొని మన క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ ఒక ఉచిత ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే వేరు వేరు ఇన్స్టిట్యూషన్స్లో ఒకవేళ వాళ్ళు కోచింగ్ తీసుకొని ఉండొచ్చు, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని ఉండవచ్చు. కాబట్టి వాళ్ళ కోసం క్వాంటమ్ ఇండియా తరపున ఒక ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ అనేవి ప్రతి ఆదివారం కండక్ట్ చేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్‌గా యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా మనకి అంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఓల్డ్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మనకి 160 క్వెషన్స్ 80 మార్క్స్ తోటి అన్ని సబ్జెక్టులు వెయిటేజ్ పరంగా అంటే పిఐఈ మనకి 5 మార్క్స్ 10 క్వెషన్స్ ఇలా. సైకాలజీ కూడా అలాగనే మనకి మెథడాలజీ మనకి 20 మార్క్స్ 40 క్వెషన్స్. ఫిజిక్స్ వచ్చేసి 20 క్వెషన్స్ 20 మార్క్స్ 40 క్వెషన్స్ ఇలా. అంటే 60 మార్క్స్ మన కంటెంట్‌తో పాటుగా మనం 20 మార్క్స్ జనరల్ సబ్జెక్ట్స్ కూడా మొత్తం 80 మార్క్స్‌కి ఆ వెయిటేజ్ ప్రకారంగా ప్రతి ఆదివారం మనకి మాక్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అది కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియాల్లో చే ఇది ఇవ్వటం జరుగుతుందనమాట. దీని పొందాలి అంటే ఫస్ట్ మీరు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రాయాలో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అంటే ఎక్కడ ఉంటుందో ఆప్షన్ ఇయన్నీ కూడా. తర్వాత నెక్స్టు ఇక మన దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళు. మన దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళకి మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ప్రెజెంట్‌గా ఆల్రెడీ మీ అందరికీ తెలుసు గదా! మనం ప్రతిరోజు మీరు రాస్తా ఉన్నారు ఎస్ఏపీఎస్ ఫుల్ లెంత్ అని ఎందుకన్నానంటే అన్ని సబ్జెక్టులు కూడా రాస్తున్నారు మీరు డైలీ. పిఐ రాస్తున్నారు, జీకే రాస్తున్నారు, కరెంట్ అఫైర్స్, సైకాలజీ, మెథడాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటన్నిటి యొక్క టోటల్ క్వెషన్స్ ఎన్ని ఉన్నాయండి? 100 క్వెషన్స్ తోటి మీరు డైలీ ఈ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో మీరు అటెంప్ట్ చేస్తూ ఉన్నారు. టెస్టులు నిర్వహించబడుతున్నాయి మన సంస్థలో. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోని వాళ్ళు ఉంటే, టెస్ట్ సిరీస్ తీసుకోని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంకా కొంతమంది ఏది షెడ్యూల్ ఆల్రెడీ మార్చ్ 31 వరకు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది ఆలోచనలో ఉన్నారు. ఏందంటే కొంతమంది ఇలా షెడ్యూల్ రిలీజ్ చేసి ఎగ్జామ్ పెట్టరేమో, తర్వాత మధ్యలో ఆపేస్తారేమో ఇలాంటి టెస్టింగ్ పీరియడ్‌లో ఇంకా కొంతమంది చూస్తా ఉన్నారు. ఒకసారి ఆలోచించుకోండి. లేదా మీరు ఒకవేళ ఆలోచించుకునే టైం ఇంకా కావాలని అనుకున్నప్పుడు మీ పక్కనోళ్ళని లేదా మీ జిల్లాలో ఎవరైతే మీరు లాస్ట్ టైమ్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళని ఒకసారి అడిగే ప్రయత్నం చేయండి. క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్‌లో ఎలా ఉంటాయి? తర్వాత షెడ్యూల్స్ ఎలా ఉంటాయి? ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది? అంటే ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది? గైడెన్స్ ఎలా ఉంటుంది? లైవ్ క్లాసెస్ ఎలా ఉంటాయి? సార్ అందుబాటులో ఉంటారా లేదా? ఇలాంటి అన్నీ గూడా మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంక్వైరీ తీసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు ఆటోమేటికల్‌గా మీకే అర్థమవుతా ఉంటుంది. ఎలా దాన్ని ఆ రెస్పాన్స్‌ని బట్టే తీసుకోండనమాట. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకేనా? తర్వాత మన ఫుల్ కోర్స్ కొన్ని డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకుందాం. మరి ప్రతి ఆదివారం నిర్వహించేటటువంటి 160 అంటే నెక్స్ట్ కమింగ్ సండే నుంచి స్టార్ట్ అవుతా ఉంటుంది. 160 క్వెషన్స్ 80 మార్క్స్ స్టార్ట్ అవుతుందని చెప్పా గదా! అది ఎలా రాయాలో ఒకసారి చూద్దాం. తర్వాత మరి ఏపీ వెబ్‌సైట్ అప్డేట్ అయిందని అంటున్నాం కాబట్టి దాన్ని గూడా ఒకసారి చూద్దాం. తర్వాత యాప్‌లో మన కోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి? తర్వాత మనకి లాగిన్ ఎలా గావాలి? అంటే కొంతమంది డెస్క్‌టాప్‌లో అంటే ల్యాప్‌టాప్‌లో ఎలా చూడాలి? సిస్టమ్‌లో ఎలా చూడాలి? ఇలా అంటే వీటిల్లో అంటే డెస్క్‌టాప్‌లో ఎలా చూడాలని కొంతమంది అభ్యంతరాలు గూడా వ్యక్తం చేస్తున్నారు గాబట్టి, వాటికి సంబంధించి కూడా ఉంది మనకి. ఎందుకంటే మన మొబైల్ స్క్రీన్‌లో కొంతమంది ఎక్కువ సేపు చూడలేకపోతున్నారు గాబట్టి, మనం డెస్క్‌టాప్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఎలా చూడాలో కూడా చూద్దాం ఒకసారి. ఓకేనా? సరే. ఇక్కడ చూడండండి మనకి ప్రతిరోజు గూడా 100 క్వెషన్స్ తోటి ఎగ్జామ్ నడుస్తుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇక మనకి ఎలా? ఏది ఆదివారం టెస్ట్ గాని, తర్వాత మామూలుగా ప్రీ టెస్ట్‌లు ఎలా రాయాలి క్వాంటమ్ ఇండియాలో అంటే, ఫస్ట్ మీరు క్వాంటమ్ ఇండియా ఆన్‌లైన్ క్లాసెస్ డౌన్‌లోడ్ చేసుకోవాలండి. దట్ మస్ట్ బి ప్లే స్టోర్ నుంచి క్వాంటమ్ ఇండియా ఆన్‌లైన్ క్లాసెస్ అని టైప్ చేస్తే, మీకు ఆ డౌన్‌లోడ్ బటన్ వస్తుంది. ఇన్‌స్టాల్ బటన్ ఇన్‌స్టాల్ చేసుకొని, తర్వాత లాగిన్ అయిన తర్వాత పరిస్థితి ఇది. మీరు లాగిన్ అయిన తర్వాత మీకిక్కడ హోము, తర్వాత స్టోర్‌లోకెళ్ళండి. ఎప్పుడైనా కోర్సెస్ తీసుకోవాలి అని అనుకుంటే, స్టోర్‌లో మొత్తం కనిపిస్తా ఉంటాయి. హోమ్‌లో ఏందంటే కొన్ని మాత్రమే కనిపిస్తా ఉంటాయి. ట్రెండింగ్‌లో ఉన్నయి కనిపిస్తా ఉంటాయనమాట. స్టోర్‌లోకెళ్తే అన్ని కోర్సెస్ కనిపిస్తా ఉంటాయి. ఇది డిఫరెన్స్ అనమాట. హోమ్‌కి, స్టోర్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్. తర్వాత చాట్ బాక్స్‌లో ఉంటుంది. ఆ చాట్ బాక్స్‌లో నా పేరు కూడా ఉంటుంది. మీరక్కడ చూసుకోవచ్చు. ఇది మీ ప్రొఫైల్‌కి సంబంధించింది ఇలా ఉంటుంది. ఓకేనా? ఇక మీరేం చేయాలి సార్ అంటే, క్వాంటమ్ ఇండియా ఆన్‌లైన్ క్లాసెస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాక హోమ్ పేజీలో మీకు ఇలా కనిపిస్తా ఉంటదనమాట. ఇది బ్లూ కలర్‌లో ఉంది కదా! అలా కనిపిస్తా ఉంటది మీ ఫోన్‌లో. ఇక్కడ 3 గీతలు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మీరు క్లిక్ చేయాలి.
ఈ 3 గీతల దగ్గర క్లిక్ చేసినట్లయితే ఆటోమేటికల్‌గా మీకు ఈ విండో ఈ ఆప్షన్స్ ఓపెన్ అవుతా ఉంటాయి. ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్ అని, తర్వాత ఫ్రీ మెటీరియల్ అని, స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ టెస్టిమోనియల్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి. మన ఫీడ్‌బ్యాక్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ మీరు చేయాల్సిందేందంటే ఈ ఫ్రీ మెటీరియల్ మీద క్లిక్ చేయాలి మళ్ళీ. ఓకేనా? ఏది ఆ 3 గీతల మీద క్లిక్ చేశాక ఇక్కడ ఫ్రీ మెటీరియల్ మీద మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఏంటిది డాక్యుమెంటు, వీడియోసు, అదేవిధంగా టెస్ట్ ఇలా. ఇక వీడియోస్ ఫ్రీ అయితే వీడియోస్ ఫ్రీ ఉంటాయి ఇక్కడ. డాక్యుమెంట్స్ ఏదన్నా ఫ్రీగా అప్‌లోడ్ చేస్తే డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే డాక్యుమెంట్స్ వస్తాయి. వీడియోస్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వీడియోస్ కూడా కనిపిస్తా ఉంటాయి. మీరు చూసుకోవచ్చు. తర్వాత టెస్ట్ సీరీస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు టెస్ట్‌లు ఓపెన్ అవుతా ఉంటాయి మనకి. మరి టెస్ట్ ఎప్పటి నుంచి అన్నాం మనం? నెక్స్ట్ సండే నుంచి కాబట్టి, ఆ సండే రోజు ఓపెన్ చేయండి. ఎవ్రీ డే మన క్వాంటమ్ ఇండియాలో టెస్ట్ ఎప్పుడు గూడా నైట్ 12 ఏఎంకి ఓపెన్ అవుతా ఉంటే, ఇక అప్పటి నుంచి మీరు మీ టెస్ట్ పీరియడ్ వరకి గూడా రాసేసుకోవచ్చు. నథింగ్ టు వరీ. ఇది జనరల్‌గా మీరు కొంచెం ఫాలో కావాల్సినటువంటి అంశాలనమాట. ఫ్రీ టెస్ట్ సీరీస్ ఎలా రాయాలి అనేది నాకు తెలిసి మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా? ఎందుకంటే మీకు ఆప్షన్స్‌తో సహా, స్క్రీన్ షాట్స్‌తో సహా పెట్టాను కాబట్టి ఇది చూసుకోండి. మరి తర్వాత నెక్స్టు మనకి డైలీ 100 క్వెషన్స్ అన్నారు కదా సార్! మరి మీ యాప్‌లో నిజంగానే జరుగుతున్నాయా? అనేటటువంటి డౌట్ కూడా ఉంటుంది కాబట్టి, దానికి సంబంధించి కూడా ఒకసారి చూద్దాం మనం. ఓకేనా? ఇదిగో ఇది ఏపీ వెబ్‌సైట్. దీని గురించి కూడా కొంత మాట్లాడుకుందాం మనం. సరే ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు ఏదైతే మీరు కోర్స్ తీసుకున్నారో ఆల్రెడీ క్వాంటమ్ ఇండియా ఆన్‌లైన్ క్లాసెస్ అభ్యర్థులకి మళ్ళొకసారి చెప్తా ఉన్నాను. మీకు టెస్ట్‌లు వచ్చేస్తానే ఉంటున్నాయి. అదేవిధంగా మనకి గ్రాండ్ టెస్ట్‌లు, డివిజనల్ టెస్ట్‌లు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదైనా సిలబస్‌లో స్వల్ప మార్పులొస్తే దానికి సంబంధించిన కంటెంట్ అప్డేట్ చేస్తూ మొత్తం టెస్ట్ సీరీస్ యొక్క షెడ్యూల్స్‌ని మళ్ళొక్కసారి మోడిఫై చేయటం అయితే జరుగుతుంది. దాని ప్రకారంగా ముందుకెళ్దాం. ప్రస్తుతానికి ఏదైతే మీకు డైలీ అప్‌లోడ్ అవుతున్నాయో అవి రాసే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన డేటా చూసుకొని. ఆల్రెడీ కొంతమంది అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేస్తున్నారు క్వెషన్స్ మీద. దాని యొక్క వాలిడ్ ప్రూఫ్ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ రిజాల్వ్ చేసి దాన్ని రీవాల్యుయేట్ చేయటం కూడా జరుగుతుంది. అది కూడా మీకు అప్డేట్ అవుతా ఉంటుంది. మీ యాప్‌లో గాని, మీ యొక్క కోర్సెస్‌లో గాని. కాబట్టి అది కూడా అభ్యర్థులు ఒకసారి చూసుకోండి. ఓకేనా? సరే. ఇక మీరు కోర్సెస్‌లోకెళ్ళాక కోర్సెస్ పర్చేజ్ చేయాలంటే డైరెక్ట్‌గా మీరు కోర్స్ మీద క్లిక్ చేస్తే అది వచ్చేస్తా ఉంటది. మనకిక్కడ మీకు ఆల్రెడీ 100 క్వెషన్స్ మీకు డైలీ అప్‌లోడ్ అవుతా ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఫస్ట్ టెస్ట్ సీరీస్ ఫోల్డర్ ఉంటుంది మీకు. ఓకేనా? అది చూడండి ఏమి రాయాలో గూడా ముఖ్యంగా ఏ విషయాలు షేర్ చేసుకోవాలో గూడా అవి గూడా నేను వీడియో చేసి పెడతా ఉంటున్నాను. అది గూడా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే క్లారిటీ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అనేది గూడా. ఇక్కడ మనకి టెస్ట్ సీరీస్ అని ఉంది చూడండి ఫుల్. ఆల్రెడీ 55 టెస్ట్‌లు. ఎందుకంటే మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? జనవరి 28 నుంచి. అవునా గదా! మన టెస్టులు స్టార్ట్ అయింది జనవరి 28 నుంచి. మీకు మార్చి 31 వరకు షెడ్యూల్ గూడా ఇచ్చేసాను. ఆల్రెడీ జనవరి 28 అంటే ఈ రోజుకి మనకి ఆల్‌మోస్ట్ 6 డేస్ అయింది. అంటే 6 టెస్ట్‌లు ఉన్నాయా? లేవా? అనేది కూడా డౌట్ కాబట్టి అది కూడా మీరు చెక్ జేసుకోవచ్చు. ఓకేనా? టెస్ట్‌లోకెళ్తే ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లనేవి ఫుల్ కోర్స్‌లో ఉంటాయి. చూడండి ఇక్కడ ఈ విధంగా షెడ్యూల్ గూడా ఇచ్చాను నేను. షెడ్యూల్‌కి సంబంధించి కూడా మీకుంటుంది. ఆ షెడ్యూల్ మీరు ఓపెన్ చేస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బైలింగ్వల్ ఫుల్ లెంగ్త్ టెస్ట్ షెడ్యూల్ ఇది. ఇది ఓకేనా? చూడండి. ఇవి. ఓకేనా? ఇది కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి, సైకాలజీకి సంబంధించింది అన్ని సబ్జెక్టులు గూడా. ఇది జీకేకి సంబంధించింది. ఇవి పీఐకి సంబంధించినటువంటి టెస్ట్‌లివి. ఇస్లాం విద్య ఇవన్నీ గూడా. ఇది మెథడాలజీకి సంబంధించింది. ఇది సైకాలజీ మెథడాలజీకి సంబంధించి 11 యూనిట్స్. ఓకేనా? ఇది కెమిస్ట్రీకి సంబంధించింది. ఫస్ట్‌లో మనకి ఫిజిక్స్ ఉండే ఉంటుంది. ఓకేనా? సరే ఇక్కడి నుంచి చూడండి. ఇవన్నీ గూడా మన రిజల్ట్స్ అండి. రిజల్ట్స్ కూడా మీరు చూడొచ్చు. లాస్ట్ టైమ్ జరిగినటువంటి రిజల్ట్స్. ఇవి షెడ్యూల్స్ ఇవి. ఎగ్జామ్ షెడ్యూల్స్ ఇవి. బైలింగ్వల్‌లో మనం ఇస్తున్నాం. షెడ్యూల్ గూడా బైలింగ్వల్‌లో ఇవ్వటం జరిగిందనమాట. నాట్ ఓన్లీ ద టెస్ట్. ఓకే. ఈ విధంగా మీకు అప్‌లోడ్ అవుతా ఉన్నాయి కాబట్టి చూసుకోండి. తర్వాత ఈడ చూడండి అన్ని సబ్జెక్ట్స్ గూడా మనకి ఈడ ఇవ్వటం జరిగింది. ఫిజిక్సు, తర్వాత కెమిస్ట్రీ, మెథడాలజీ అన్నీ గూడా. అన్నీ గూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఫిజిక్స్‌కి సంబంధించి గనక మీరు చూసినట్లయితే ఫిజిక్స్ టెస్ట్‌లివి. సారీ. ఇది ఫిజిక్స్ షెడ్యూల్ ఇది. హ్మ్. ఇక్కడికి రండి. ఓకేనా? ఇది ఫిజిక్స్ 8 టెస్ట్‌లున్నాయి. 8 టెస్ట్‌లు అంటే యాక్చువల్‌గా 6 టెస్ట్‌లు అంటే అప్‌లోడ్ అవుతా ఉన్నాయి మీకు. ఆల్రెడీ కొన్ని అడ్వాన్స్‌గా అప్‌లోడ్ చేసింది మన టీము. నథింగ్ టు వర్రీ. ఎందుకంటే షెడ్యూల్ డిస్టర్బ్ కాకూడదు కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఇష్టం ఏదైనా మనం టెస్ట్ గనుక ఓపెన్ చేసినట్టయితే మనోళ్ళు రాస్తా ఉన్నారు. స్టాట్స్ 145 మెంబర్స్ రాసారు. ఆన్ అండ్ యావరేజ్ మనకి రైట్
ఇంకా చాలా మంది మనకి అటెంప్ట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే కొంతమంది ఇంకా చాప్టర్ కానోళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఒకసారి అది అంతా అయిపోయిన తర్వాత కూడా అటెంప్ట్ చేసుకుంటా ఉంటారు. ఓకే. ఆ! విషయం ఈ విధంగా ఉంటుందండి. టెస్ట్‌లు ఇలా. ఈ విధంగా కొంతమందికి 10/10 కొంతమంది 9.5 కొంతమంది అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేశారు. మళ్ళీ మరి రీవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే టైమ్ పాస్‌కి రాసేటటువంటి టెస్ట్‌లు అంటే టైమ్ పాస్‌కి కొంతమంది రాస్తా ఉంటారు. వాళ్ళకి ఎట్లాగో మనకి ఆ క్వెషన్స్ అంటే ఫస్ట్ లోపలికెళ్ళి చూద్దాం ఏముంటది ఇలాంటివి గూడా. అవునా గదా! ఆ ఐడియాలజీతో ఎప్పుడు రాయొద్దు మనం. ఎందుకంటే క్వెషన్ యొక్క వాలిడిటీ గూడా చూసుకోండి. లెవెల్ గూడా చూసుకోండి. ఏ విధంగా ఉంటుంది? మనకి ఫైనల్ ఎగ్జామ్ లాగా ఉందా? లేదా? ఇవన్నీ గూడా మీరు కూలంకషంగా చూసుకోవాలి. అవన్నీ గూడా మనం ఫాలో అవుతా ఉన్నాం బైలింగ్వల్‌లో. ఎక్కడా గూడా మనకి బైలింగ్వల్‌లో టెస్ట్ సీరీస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత యాస్ పర్ షెడ్యూల్ ప్రకారంగా మనకి ఏ రోజు కూడా డిస్టర్బ్ కాకుండా మనం ఇస్తా ఉన్నాం. అది గూడా చూసుకోండి. మీరు కంపేర్ చేసుకోండి అన్ని ఫ్యాక్టర్స్ కూడా. ఇది జనరల్‌గా ఇక మీరు కోర్స్‌లోకెళ్తే మనకి టెస్ట్ సీరీస్‌లన్నీ గూడా అంటే టెస్ట్ సీరీస్‌కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి ఫుల్ లెంత్ టెస్ట్ సీరీసు అంటే ఫుల్ లెంత్ కోర్సు విత్ టెస్ట్ సీరీస్ ఇవన్నీ గూడా ఉన్నాయి. ఒకవేళ ఇంకెవరైనా కొనని వాళ్ళు లేదా తీసుకోని వాళ్ళు ఉంటే ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మొత్తం గూడా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్‌లో పోటీ ఉంది అంటే క్వాంటమ్ ఇండియా అభ్యర్థుల మధ్య మాత్రమే పోటీ ఉంటుంది చూసుకోండి ఒకసారి. వాళ్ళలో వాళ్ళే పోటీగా. వాళ్ళకెవరు లేరు పోటీ. అది కన్ఫర్మ్‌గా ఇవ్వగలను. ఎందుకంటే ఫుల్ లెంత్ సిలబస్సు, ఫుల్ లెంత్ టెస్ట్ సీరీసు విత్ 24/7 మానిటరింగ్ ఉన్నటువంటి ఏకైక సంస్థ మనది. అది ఇగ నేను చెప్పాల్సిన పని లేదు. మీరు గూడా తెలుసు. ఎందుకంటే 24/7 మానిటరింగ్ అంటే మీనింగ్ ఏందంటే అందుబాటులో ఉంటాం అన్నమాట. అవునా గదా! ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఫుల్ కోర్స్ తీసుకున్నోళ్ళకి ఎక్కువ ప్రయోజనాలుంటాయి. ఎందుకు సార్ అని అడిగితే అప్పుడు మనకి లైవ్ క్లాసెస్ కానీ, ఎగ్జామ్ ఏది మనకి షెడ్యూల్ వచ్చాక సిలబస్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆటోమేటికల్‌గా మనకు వాళ్ళకి అందుబాటులో ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అంటే ఇండివిడ్యువల్ కోర్సెస్‌కి గూడా అంటే మోస్ట్‌లీ ఫుల్ కోర్సెస్ తీసుకున్నారనుకోండి యాడెడ్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఫుల్ టెస్ట్ సిరీస్ ఉంటది గదా! అందువల్ల నేననేది. ఓకేనా? అది గూడా చూసుకోండి. ఎందుకంటే మీరు ఆఫ్‌లైన్‌కెళ్ళినా, ఇంకెక్కడికెళ్ళినా గానీ దాదాపుగా మనకి స్కూల్ అసిస్టెంట్ రూ. 20,000 ఫీజుతో తోటి మనకి స్టార్ట్ జేయడం జరుగుతుంది. అంటే దాదాపుగా 20, 25,000 ఫీజు అక్కడ గట్టి 5,000 ఫీజు మళ్ళీ హాస్టల్ ఫీజు కట్టుకుంటూ మీరు ఎంత మనీ అనేది స్పెండ్ చేస్తున్నారో ఒకసారి చూసుకోండి. మీకిక్కడ సింపుల్‌గా సింగిల్ ప్లాట్‌ఫామ్‌లోనే అన్నీ ఉన్నాయి గాబట్టి, సింగిల్ ప్లాట్‌ఫామ్‌లో అన్నీ ఉన్నాయి గాబట్టి, సింగిల్ ప్లాట్‌ఫామ్ మీద ఆహ్, న ఏది ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారా? లేకపోతే అక్కడ పిఐ, అక్కడ జీకే తీసుకుందాం, ఇక్కడ కరెంట్ అఫైర్స్ తీసుకుందాం, అక్కడ 2 టెస్టులు రాద్దాం, మళ్ళీ ఈ యాప్ మార్చి ఆ యాప్‌ని చూద్దాం, ఈ క్వెషన్స్ మార్చి ఆ క్వెషన్స్ చూద్దామన ఆలోచనతో ఉంటారా అనే దాన్ని మీరొకసారి టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే యూ ఆర్ నాట్ ద చైల్డ్, యూ ఆర్ ద టీచర్స్ కాబట్టి మీకొక ఐడియా ఉండే ఉంటుంది. చూడండి మనకి నోటిఫికేషను వస్తదా? రాదా? వస్తదా? రాదా? అని చాలామంది మొన్నటిదాకా వెయిట్ జేశారు. సింపుల్‌గా వెబ్‌సైట్ అప్‌డేట్ అయింది. అవునా కాదా? ఎలా అప్‌డేట్ అయిందో కూడా చూడొచ్చు మీరు. సింపుల్‌గా చూడండి. ఇక్కడ మనకి ఆ విండో ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. కమింగ్ సూన్ ఇదంతా కూడా 2026కి సంబంధించిన నోటిఫికేషన్‌కి సంబంధించిన కాలమండి ఇది. ఏది ఇంక్లూడింగు ఏది ఎప్పుడు మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎప్పుడు ఎండ్ అవుతుంది. తర్వాత ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యుంటే, తర్వాత ఒకవేళ మీరు మళ్ళీ రీలాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలంటే అది కూడా మనకయింది. అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి సిలబస్‌ను గూడా వెబ్‌సైట్‌లో మనకి అప్డేట్ చేయడం జరిగింది. అది గూడా ఒకసారి చూసుకోండి. అవునా గదా! సిలబస్సు స్పెషల్ ఎడ్యుకేషన్ సిలబస్సు. దీన్ని బట్టి గూడా మనం ఒక అవగాహనకు రావచ్చు. మనకి జనరల్ సిలబస్ ఏ విధంగా అది గూడా 2, 3 డేస్‌లో రాబోతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదంతా గూడా 2025కి సంబంధించినటువంటి ఏది ఆప్షన్స్ ఇవన్నీ గూడా. ఓకేనా? ఇదంతా కూడా 2025 డీఎస్‌కి సంబంధించింది. దానికి సంబంధించిన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్స్, యూజర్ మాన్యువల్స్, మాక్ టెస్ట్‌లు, ప్రెస్ నోటు, ఇన్క్లూడింగ్ టెట్ 2025 డిసెంబర్‌కి సంబంధించి. ఈ ఆప్షన్స్ అన్నీ గూడా మనకిప్పుడొచ్చేవన్నమాట. 2026కి సంబంధించింది. మీకు డౌటొస్తే ఏదైనా ఓపెన్ జేయండి. ఓకేనా? సిలబస్. రైట్. స్పెషల్ ఎడ్యుకేషన్‌ది అప్‌లోడ్ చేశారు. నెక్స్ట్ జనరల్ నోటిఫికేషన్‌ది అప్‌లోడ్ చేస్తా ఉంటారు. అది కూడా చూసుకోండి. తర్వాత ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి కమింగ్ సూన్ అని వస్తా ఉందన్నమాట. ఓకే. వెబ్‌సైట్. కాబట్టి ఇదంతా గూడా మనకి 2026కి సంబంధించినటువంటి విండో ఇది. ఈ విండోస్ అన్నీ గూడా త్వరలో ఎనేబుల్ కాబోతున్నాయి. కాబట్టి మీరంతా గూడా రెడీ అయ్యే ప్రయత్నం జేయండి. మీరేదైనా ప్రైవేట్ సెక్టార్‌లో గనుక మీరు పనిచేస్తుంటే ప్రెజెంట్‌గా వదులుకునే ప్రయత్నం జేయండి. 2 నెలలకి మనకేమీ జరగదు.
మనం జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఉంటారు చాలామంది. మళ్ళీ జీరోకైతే వెళ్ళం మనం. ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఆ సాలరీస్ లేకుండా, లేకపోతే ఇల్లు గడవకుండా అలాగైతే మళ్ళీ మనం వెనక్కెళ్ళం. ఒక 2 నెలల గ్యాప్‌కి మనకంత నష్టమైతే జరగదు. కానీ మీరు ఆ 2 నెలల్లో చేసే ధైర్యమే మీ యొక్క జీవితాన్ని మార్చుతది అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రైవేట్ సెక్టారే. ప్రైవేట్ బతుకులు ప్రైవేట్ బతుకులే. మీరు ఎంత టీచర్ అయినా, ఎంత పెద్ద టీచర్ అయినా గాని ప్రైవేట్ సెక్టార్‌లో చేస్తుంటే మీకు ఇచ్చే విలువ వేరుంటుంది. గవర్నమెంట్ టీచర్‌కి ఇచ్చే విలువ వేరుంటుంది. ఆఫ్‌కోర్స్ రైట్ సెక్టార్ వేరైనా వి ఆర్ ద టీచర్స్. దాన్ని ఒప్పుకుంటాం మనం. కానీ మనం ఏది ప్రైవేట్ సెక్టార్‌లో చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామనమాట. ఆరోగ్యపరంగా గానీ, వర్క్ పరంగా గానీ, రెస్పెక్ట్ పరంగా గానీ అన్నీ ఉంటాయనమాట. అవునా గదా! ప్రొఫెషనల్‌గా గూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. దాన్ని మీరు ఓవర్‌కమ్ చేయాలి అంటే మీరు కొన్ని త్యాగాలు చేయాల్సిందే. ఈ విషయాన్నయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనం చదివిన చదువు గానీ, మనకున్న క్వాలిఫికేషన్స్ కానీ, మీరు చేస్తున్నటువంటి ప్రైవేట్ సెక్టార్ గానీ, మీరు చేస్తున్నటువంటి స్కూలు లేదా కాలేజీని దృష్టిలో పెట్టుకొనయితే మీరు స్టడీని స్టార్ట్ చేయలేదు. మీకున్నటువంటి చిన్నప్పుడు సరే స్కూల్ అయిపోయింది. తర్వాత ఇంటర్ అయిపోయింది. తర్వాత పీజీ ఇయన్నీ గూడా మీరు ఏది ఫలానా స్కూల్‌లో చేయటానికో అయితే మీరైతే స్టార్ట్ చేయలేదు గాబట్టి, అదే స్కూలు శాశ్వతం అనైతే మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ జాబ్ కోసం మనం స్టార్ట్ చేసుకుంటాం మన ఎడ్యుకేషన్. ఒక సైంటిస్టో లేదా గవర్నమెంట్ టీచర్ అయిదామనో, లేతే ఇంకేదన్నా సెక్టార్‌లో మనం జాబ్ పొందుదాం పబ్లిక్ సర్వీస్ సెక్టార్‌లో అని అనుకోనే స్టార్ట్ చేసుంటాం తప్ప, మనం పలానా ప్రైవేట్ స్కూల్‌లో, మన ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్‌లో, మన దగ్గరలో సిటీలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూలు, కాలేజీల్లో చేయటానికైతే మనం ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయలేదు. అలాంటప్పుడు ఎందుకు మనం అక్కడే ఎక్కువగా ఉండాలి? ఎందుకు మనం అక్కడే ఎక్కువ టైమ్ స్పెండ్ జేయాలి? అలా స్పెండ్ జేస్తారు బానే ఉంది. ఏమన్నా మనకు ఆ సంస్థ రిటైర్మెంట్ అప్పుడు ఏమన్నా పింఛన్ ఇస్తుందా? అవునా గదా! రిటైర్మెంట్ ఏమన్నా బల్క్ అమౌంట్ ఇస్తుందా? లేతే మనకేదన్నా జరిగితే ఏమన్నా గవర్నమెంట్ లాగా రెస్పాండ్ అవుతుందా? ఇలాంటి విషయాలు గూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇదంతా గూడా లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్స్. మీరు ఈ కొన్ని రోజులు త్యాగం జేసినట్టయితే నేనేమంటానంటే ఓడిపోయినా పర్లేదు గానీ, పోరాడి ఓడిపోవాలి గానీ, పోరాడకుండా ఉంటే అదే నిజమైన ఓటమి. ఏది అది నిజమైన ఓటమిలాగా మనం చేయొచ్చు. అంటే వ్యక్తిగత ఓటమి అది. అది వ్యక్తిగత ఓటమి అవుతుందనమాట. కానీ పోరాడి ఓడినప్పుడు అది వ్యక్తిగతంగా గాకుండా అది నిజమైన ఓటమి అది నిజమైన ఓటమి గూడా కాదు. అది వన్ ఆఫ్ ద గెలుపు లాగానే మనం తీసుకోవచ్చనమాట. ఓకేనా? ఇది జనరల్‌గా నేను మీకు చెప్పదలుచుకుంది. తర్వాత ఎలా రాయాలో మనం చెప్పినాం. తర్వాత కొంతమందికి ఇంకా డౌట్ ఏంది సార్ అని అడిగితే మనకి టెస్టు అదేది కొంతమంది ల్యాప్‌టాప్‌లో ఎలా జూడాలి అని. అవునా గదా! ల్యాప్‌టాప్‌లో ఎలా గూడా చూడాలో ఒకసారి చూద్దాం మనం. మీరు ల్యాప్‌టాప్‌లో చూడాలి అంటే ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు గాని, తీసుకోని వాళ్ళైనా గాని ఒకవేళ ల్యాప్‌టాప్‌లో మీరు యాక్సెస్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లాస్ ఫర్ స్టూడెంట్ లాగిన్ అని కొట్టండి. గూగుల్ క్రోమ్‌లో క్లాస్ ప్లస్ స్టూడెంట్ లాగిన్ అని కొట్టి అక్కడ మీరేం జేస్తారు స్టూడెంట్ లాగిన్ అనేది కనిపిస్తా ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. అందరికీ గూడా ఇది క్వాంటమ్ ఇండియా అభ్యర్థులకి అదేవిధంగా ఇతర అభ్యర్థులకు గూడా మీకు ఈ క్లాస్ ప్లస్ యాప్ ప్లాట్‌ఫార్మ్ ఉన్న వాళ్ళు మీరు చేయాల్సిన పని ఇదనమాట. ఓకేనా? మీరేం జేస్తారు ఇక్కడ ఆర్గనైజేషన్ కోడ్ కనిపిస్తా ఉంటది. కొంచెం డిఫాల్ట్‌గా ఉంటుంది. కానీ మన క్వాంటమ్ ఇండియా అభ్యర్థులు క్వాంటమ్ ఇండియా ఆన్‌లైన్ క్లాసెస్ చూడాలి అంటే డెస్క్‌టాప్ మీద మీరు జేఎల్‌పీఎంహెచ్‌ఆర్ గుర్తుపెట్టుకోండి ఈ కోడ్ గూడా. ఓకేనా? జేఎల్‌పీఎంహెచ్‌ఆర్ క్యాపిటల్ లెటర్స్ అయినా పర్లేదు, స్మాల్ లెటర్స్ అయినా పర్లేదు. మీరు ఇది ఎంటర్ జేసి ఇక్కడ మీ మొబైల్ నంబర్‌ని ఎంటర్ జేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను సరే నా నంబరే కొడుతున్నాను 8555938211 ఇది కొట్టంగానే ఇక్కడ చూడండి ప్రొసీడ్ సెక్యూర్‌లీ అని వస్తుంది. ప్రొసీడ్ సెక్యూర్‌లీ కొట్టిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుందనమాట. ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అవుతా ఉంటారు. ఇక ఇక్కడ నేను మళ్ళీ ఎంటర్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది మన వెబ్‌సైటే కాబట్టి మనకు సంబంధించి డిఫాల్ట్‌గా ఓపెన్ అవుతా ఉంటుంది. వితౌట్ ఆస్కింగ్ ద ఓటీపీ. కానీ మీకు మాత్రం ఓటీపీ అడుగుతుంది. ఒక్కసారి లాగిన్ అయితే సరిపోతుంది. మళ్ళీ లాగౌట్ చేసేంత వరకు కూడా కాదు. ఫోన్‌లో చూసేటప్పుడు ఇక్కడ ఓపెన్ కాదు. ఇక్కడ ఓపెన్ అయినప్పుడు అక్కడ ఫోన్‌లో చూడాలి కాదు. అది ఖచ్చితంగా సైమల్టేనియస్‌గా అయితే రెండిటికి ఉండదు. ఇంకోటి కొంతమంది క్యాస్టింగు ఆప్షన్స్‌ని ఎంచుకుంటున్నారు. ఎంచుకోవద్దు అటు రాదండి. ఫోన్‌లో చూస్తే ఏది అక్కడ మిర్రర్ ఇమేజెస్ పెట్టుకొని మిర్రర్ స్క్రీన్స్ పెట్టుకుంటున్నారు. అది రాదు. ఓకేనా? అది ఆప్షన్స్ లేదు. అది కూడా చూసుకోండి జాగ్రత్తగా. ఇది నేను మీకు చెప్పదలుచుకుంది ఈ వీడియోలో. అంటే ముఖ్యంగా మనకి ప్రతి ఆదివారం గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది ఉచితంగా. అది ఓన్లీ ఫ్రీ టెస్ట్‌లోనే ఉంటుంది. క్వాంటమ్ మీడియా అభ్యర్థులు కోర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రం టోటల్‌గా మనకి ఆ కోర్సులో ఎక్కువ మార్క్ టెస్ట్‌లుంటాయి. తర్వాత ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది. ఎక్కువ ఏరియా అంటే మొత్తం సిలబస్ కవర్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మార్క్ టెస్ట్‌లు కండక్ట్ చేస్తాం కాబట్టి
దానికి సంబంధించి మళ్ళీ మీకేదైనా డౌట్ ఉన్నా గానీ కోర్స్‌లో ఉంటారు కాబట్టి, ఆ వీడియో దగ్గరికెళ్ళి మళ్ళీ చూసుకొని, మళ్ళీ మీరు టెస్ట్ అటెంప్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ గూడా అంటే ఫ్లెక్సిబిలిటీ. చాలామంది అనుకుంటారు, మనం కోర్స్ తీసుకోవటం ఏందండి టెస్ట్ రాసుకుందాం అనుకుంటారు. ఓకేనా? టెస్ట్‌లు మీ యొక్క ఆత్మ సంతృప్తిని అంటే మీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే ఉపయోగపడుతుంది అది ప్రస్తుతానికి. కానీ మీరు ఆ టెస్ట్‌లో చేసే తప్పుల్ని సరిదిద్దుకోవాలన్నా ఆ లెంత్ అంత ఎందుకంటే ఫుల్ సిలబస్ చదవకుండా ఓన్లీ టెస్టుల ద్వారా సబ్జెక్ట్ నేర్చుకుంటాం అంటే అసంభవం. కొంతమంది అంటే ఓన్లీ ఎక్స్‌క్లూజివ్ టెస్టులు రాసుకుంటే ఉంటే. ఇంకోటి మీరనుకోవచ్చు నాకు మొత్తం అవగాహన ఉంది అని. ఒక్కసారి మీరు ఎగ్జామ్ రాస్తుంటే ఎక్కువ బిట్లు పోతున్నాయంటే ఇంకా రిపీటెడ్‌గా 4, 5 ఎగ్జామ్స్‌కి కూడా మీరింకా క్వెషన్స్ రాంగ్ చేస్తున్నారంటే మీరు సబ్జెక్ట్ తెలుసని అనుకుంటున్నారు మాత్రమే. కానీ ఇంకా మీకు సబ్జెక్ట్ పూర్తిగా తెలియలేదనే విషయాన్ని మీరు సొంతంగా గ్రహించగలగాలి. గ్రహించగలిగి మళ్ళీ ఆ వీడియోస్‌ని ఒక్కసారి చూసుకొని ఆ చిన్న చిన్న మిస్టేక్స్‌ని కూడా కరెక్ట్ చేసుకుంటేనే నిజమైన ఫలితానికి దగ్గరగా ఉంటారు. అది గూడా ఒకసారి చూసుకోండి. అంతేగాని ఇంకా 4 టెస్టులు రాస్తే ఈ తప్పులు గూడా కరెక్ట్ టెస్టులు రాయటం వల్ల తప్పులు కరెక్ట్ కావు. సబ్జెక్ట్ చదవటం వల్ల సబ్జెక్ట్ చదివి టెస్టులు రాయటం వల్ల మాత్రమే మీకు కవర్ అవుతా ఉంటదే తప్ప, ఓన్లీ టెస్టులు రాయటం వల్ల మీ యొక్క కరెక్షన్స్ అనేవి మెరుగుపడవనే దాన్ని కూడా మీరొకసారి చూసుకోండి. ఓకేనా? అదేవిధంగా ఇంగ్లీషు, కంప్యూటర్ లిటరసీ ఇదేదైనా యాడ్ అయితే మనకి ఖచ్చితంగా మన ఆ కోర్సెస్‌లో యాడ్ అవుతా ఉంటుంది. మన ఫుల్ కోర్సెస్‌లో. అందుకే మీకు ఫుల్ కోర్స్ తీసుకోవాలన్నది బెనిఫిట్. ఎందుకంటే ఒకవేళ కొత్త సిలబస్ వచ్చినా అక్కడ యాడ్ అవుతా ఉంటుందనమాట. ఓన్లీ లేదు మీరు ఫిజిక్సే తీసుకుంటే అంటే మీ మీనింగ్ ఏంది? మీరు కెమిస్ట్రీ వచ్చని, మిగిలిన ఏ సబ్జెక్ట్ అయినా వచ్చని, ఆ ఒక్క ఫిజిక్స్ రాదని తీసుకున్నారు కాబట్టి, ఆ ఫిజిక్స్ సంబంధించే న్యాయం జరుగుతా ఉంటుంది. లైక్ దట్ కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, మెథడాలజీ అయితే మెథడాలజీ. అదే ఫుల్ కోర్స్ అనుకోండి మనకు కన్సిడరేషన్ ఉంటుంది. దాంట్లో మనకి ఇయన్నీ గూడా యాడ్ అవుతా ఉంటాయి. మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మళ్ళీ దేర్ ఈస్ నో అడిషనల్ మనీ అన్నమాట. ఓకేనా? మీకు ఫుల్ కోర్సు ఏది ఫుల్ కోర్స్ విత్ టెస్ట్ సీరీస్ అనేది ఒకసారి అద్భుతమైన విషయంగా భావించి మీరు ఒకసారి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండనమాట. ఓకేనా? ఇది జనరల్‌గా మీకు చెప్పదలుచుకుంది ఈ వీడియోలో. బీ స్ట్రాంగ్ రైట్ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దండి. దానికి ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ బయట స్పెండ్ చేసేసి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే మీరు అప్పుడప్పుడు సండే సరదా క్వాంటమ్ ఇండియా ఆన్‌లైన్ క్లాసెస్‌లో మీరు ఫ్రీగా ఫుల్ లెంగ్త్ టెస్ట్ సిరీస్‌ని మీరు చేసుకొని మీరు ఏదైనా క్వెషన్ సబ్జెక్షన్ ఉన్నా గాని రైజ్ చేయొచ్చు విత్ ప్రూఫ్ అనమాట. ఓకే. అప్పుడే కన్సిడర్ చేస్తాం. లేకపోతే వితౌట్ ప్రూఫు మీకు ఓన్లీ ఎలోన్‌గా తెలిసినటువంటి అంటే మీకు వచ్చినటువంటి ఆలోచన. ఎందుకంటే ఎగ్జామినర్ అది కన్సిడర్ చేయడు గదా! ఫైనల్‌గా మనకు అబ్జెక్షన్స్ రైజ్ చేయమన్నప్పుడు ఏమంటాడండి? అబ్జెక్షన్ ఏంటి? ఏ క్వెషను, క్వెషన్ ఐడీ తర్వాత మరి మీరు ఎందుకది తప్పంటున్నారు? మేమిచ్చిన కీని తప్పంటున్నారని ఆయన ప్రూఫ్ కూడా అడుగుతాడు గదా! అలాగనే ఏడ గూడా అలాగనే ఉంటుందనమాట. అబ్జెక్షన్ మీనింగ్ ఏందంటే అలా రిపోర్ట్ చేయాలి క్వెషన్‌ని. అలాంటప్పుడే కన్సిడర్ చేస్తాం. అంతేగాని రెండో క్వెషన్ తప్పు, మూడో క్వెషన్ తప్పు, నాలుగో క్వెషన్ ఇది అంటగా అని ఒక రిపోర్ట్ చేశారనుకోండి. దోస్ మెసేజెస్ ఆర్ నాట్ కన్సిడరబుల్ అనమాట. దోస్ రిపోర్ట్స్ ఆర్ నాట్ అప్‌డేటెడ్, నాట్ ఇవాల్యుయేటెడ్. ఓకేనా? దోస్ ఆర్ ఇన్‌వాలిడ్. ఎందుకంటే మనం ఫైనల్ ఎగ్జామ్ లాగానే ఫాలో అవుతున్నాం కాబట్టి చెప్తున్నా నేను. అంత తప్ప వేరే ఉద్దేశ్యం లేదన్నట్టు. ఓకే. రైట్. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.